హలో అందరికీ, ఇవాల్టి రెసిపీ వచ్చేసి పొనగంటి కూర పప్పు. దానికోసం నేను ఇక్కడ పప్పుని ముందుగానే కడిగి నానబెట్టుకొని ఉడకపెట్టేసి ఉంచుకున్నానండి. చూసారుగా పప్పు అయితే ఫుల్గా ఉడికిపోయిందనమాట. సో దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి రెప్పలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే లైట్గా ఇంగువ వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసుకొని అవి కొంచెం మగ్గుతాయి కదండి. సో ఈ టైంలోనే మనం దీనికి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. సో మూత పెట్టేసి ఉల్లిపాయని, టొమాటోని మగ్గిచ్చేసుకుందాం. ఈలోపు పొనగంటి కూర మొత్తం కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకోకపోయినా ఏం కాదు, జస్ట్ కొంచెం కచ్చాపచ్చగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మన ఉల్లిపాయ టొమాటో మగ్గిపోతుంది కదా. ఇప్పుడు మగ్గిపోయిన ఉల్లిపాయ టొమాటోలోకి మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పొనగంటి కూరను యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఆకుకూరనంతా కూడా బాగా మగ్గనిచ్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆకుకూర అంతా కూడా బాగా మగ్గిపోయి దగ్గర పడుతుంది కదండి. ఈ టైంలో మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా, సో దాన్ని ఈ మిక్స్చర్లోకి యాడ్ చేసేసేయాలి. చేసుకొని ఆకుకూర అంతా కూడా పప్పుతోటి బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న కుక్కర్లోని కొంచెం ఎలాగో వాటర్ కావాలి కాబట్టి ఆ దాంట్లోనే వాటర్ వేసి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకునేలాగా ఉడకనిచ్చుకోవాలి. ఈలోపు ఇక్కడ వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. చూసారా, పప్పు మొత్తం బాగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు, కారం అన్నీ చూసుకోండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అందులోకి కొంచెం కారము, అలాగే లైట్గా ఉప్పు వేసుకొని ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత దీన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, సో దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే చేసుకోండి, కానీ ఈ టచ్ ఇస్తే మాత్రం పప్పు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా చేసుకున్న పప్పుని చపాతీతో కానీ రైస్తో కానీ తింటే అదిరిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్.